హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత 89 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం ఈరోజు గాజర్ కా హల్వా రెసిపీ చేసుకుందాం. దీనికోసం గాజర్ని ఫస్ట్ వాష్ చేసుకోవాలి, తర్వాత ఇలా తురుముకోవాలి ఫ్రెండ్స్. ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీనిలో పెద్దదాన్నే తీసుకోవాలి. ఇలా చిన్నది తీసుకుంటే మెల్ట్ అయిపోతుంది, క్యారెట్ ఫ్లేవర్ తెలియదు. కోసం ఫస్ట్ హాఫ్ లీటర్ పాలని పావు లీటర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. లేదంటే రబ్డీ మనం నిన్న చేసుకున్నాం కదా, అది వేసుకోవచ్చు. ఆ రబ్డీ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. స్వీట్ షాప్ స్టైల్లో అలాగే చేస్తారు. మేము అది తినేసాము, అందుకోసం నేను మళ్ళీ వెయిట్ చేశాను. 3 స్పూన్ల నెయ్యి తీసుకోవాలి, కొద్దిగా యాలకుల పౌడరు, డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలి, షుగర్ 150 గ్రామ్స్. హాఫ్ కేజీ తురుముకి 150 గ్రామ్స్ షుగర్ పడుతుందండి. ఇది కోవా, పచ్చి కోవా అండి. మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నాం. చూడండి, వీడియో మిల్క్ రెసిపీస్ అని పెట్టాను కదా, ఆ వీడియో చూడకపోతే తప్పక చూడండి. చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎన్నో రెసిపీలోకి యూజ్ చేయొచ్చు ఈ కోవాని, కండెన్స్డ్ మిల్క్ని. వీడియోలోకి వెళ్ళిపోదాం, రెసిపీ స్టార్ట్ చేద్దాం. బాండీ పెట్టుకుందాం. ఇందులో మనం తీసుకున్న 3 స్పూన్లలో ఒక 2 స్పూన్స్ వేద్దాము. 1 స్పూన్ లాస్ట్లో వేద్దాం ఫ్రెండ్స్. హల్వా లాస్ట్లో వేస్తే గిన్నె కంటుకోకుండా చాలా చక్కగా వస్తుంది. నెయ్యి మెల్ట్ అవ్వడం స్టార్ట్ కాగానే మనం గాజర్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు గాజర్లో పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. ఈ గాజర్ హల్వాని మీరు కూడా ఒకసారి ఇంట్లో రెడీ చేసుకోండి. స్వీట్ లవర్స్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోతుంది. ఇలా వేయించుకుందాం. పచ్చివాసన పోయేదాకా వేసుకుందాం. ఒక 2 మినిట్స్ అయినా పడుతుందండి. ఈ గాజర్ ఎంత వేగితే అంత రుచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత. ఈరోజు మనం గాజర్ హల్వాని చేసుకుందాము. దానికోసం ముందుగా నెయ్యి వేసుకొని, కడాయిలో నెయ్యి వేసుకొని గాజర్ని వేపుకుందాం. హాఫ్ కేజీ గాజర్కి 150 గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి, కోవా తీసుకోవాలి 50 గ్రాములు. ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా పక్కన పెట్టుకోవాలి. యాలకుల పౌడర్ తీసుకోవాలి, నెయ్యి తీసుకోవాలి గాజర్ వేపుకోవడం కోసం. ఇలా పాలని మరిగించుకోవాలి ఫ్రెండ్స్. హాఫ్ లీటర్ పాలని పావు లీటర్ వచ్చేదాకా మరిగించుకోవాలి. గాజర్ వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ని యాడ్ చేద్దాం. గాజర్ వేగిపోయింది ఫ్రెండ్స్. ఇందులో షుగర్ని యాడ్ చేద్దాం. షుగర్ని యాడ్ చేసి మెల్లగా కలుపుకోవాలి. ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఇలా సిమ్లో పెట్టుకుందాం. ఏ వంట అయినా మనం మీడియం ఫ్లేమ్లో చేస్తే చాలా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా షుగర్ రెసిపీస్ చేసేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో చేయాలి. ఫ్రైస్ చేసినప్పుడు హై ఫ్లేమ్లో చేయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చక్కగా షుగర్ అనేది మెల్ట్ అవుతుంది. మన 1 స్ట్రింగ్ పాకం ఉంటుంది కదా, అలా వచ్చే వరకు పట్టుకోవాలి. మనం జిలేబీ పాకం, గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. షుగర్ వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. ఈ షుగర్ సిరప్ అంతా ఇంకిపోవాలి. ఇలా షుగర్ అంతా దగ్గరికి అయ్యేదాకా వేపుకోవాలి.
టైంలో మనం పాలని యాడ్ చేద్దాం. ఇంకా 50 గ్రాముల కోవాని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ టైంలోనే మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేద్దాం. కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతాయి. యాలకుల పౌడర్ని యాడ్ చేద్దాం. ఈ గాజర్ కా హల్వా నేను చిన్నప్పుడు ఫంక్షన్లో తిన్నాను ఫ్రెండ్స్. నాకు చాలా నచ్చింది. అప్పుడు నేర్చుకున్నాను నేను. ఇంత బాగా చేయకపోయినా పాలు పంచదార వేసుకున్నాను. కోవా అప్పుడు చేయడం రాదు కదా. ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలా చేయాలో కూడా తెలుసు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో. చాలా చక్కగా వస్తుంది. ఇది చల్లారాక ఇంకా గట్టి పడుతుంది ఫ్రెండ్స్. గాజర్ హల్వా రెడీ.